హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీకి వాళ్ళ నాయకులకి మానవత్వం అంటే ఇంక అసలు ఎక్కడా కూడా నరాన్న తీసేశారా అంటే అలాగే అనిపిస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇటు ఆ పార్టీ కింద స్థాయి కార్యకర్త, పేటీఎం బ్యాచ్ లేదంటే సైకో బ్యాచ్ ఎవడైనా అనుకోండి, అందరికీ కూడా అదే తరహా మానవత్వం అనేది లేకుండా మనుషులుగా అనేటువంటిది మర్చిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. నిన్నగాక మొన్న మన పెర్ని నాని గారి గురించి మాట్లాడుకున్నాం. నిరంజన్ అనేటువంటి ఒక బాలుడు చనిపోతే ఆడెవడో పిలిచాడంట, ఈయన వెళ్ళిపోయాడంట అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆ పిల్లోడిని మానసికంగా హత్య చేసినటువంటి వ్యక్తి పెర్ని నాని గారు. మర్చిపోకముందే అంబటి రాంబాబు గారు ఉంటారుగా, ఆయన తర్వాత నేనే పెర్ని నాని అంటే నేనెందుకన్ను అని చెప్పేసి ఆయన కూడా వచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడో మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఆ తర్వాత మీరు కూడా వీళ్ళకి అసలు మానవత్వం ఉందా, వీళ్ళు అసలు మనుషులేనా అని మీరు కూడా అనుకోకపోతే ఆలోచించండి. ఒకసారి అంబటి రాంబాబు గారు చెప్పండి. మరి ఎందుకు ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో అన్ని ఉన్నాయంటగా మరి ఎందుకు నొప్పిగా తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. నొప్పిగా ఉన్నాయంటగా మరి ఎందుకు నొప్పిగా తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో అన్ని భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా మరి ఎందుకు నొప్పిగా తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఇది పెర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారికి అంటే సర్జరీ ఏమన్నా దేనికి చేయించుకుంటారు? ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే కోడికత్తి అవసరం, రెండో ఎలక్షన్స్ వచ్చినప్పుడు గులకరాయి అవసరం, అంతకుముందు ఎలక్షన్ వచ్చినప్పుడు గొడ్డల అవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ ఏం ఎప్పుడు చేయలేదు కదా అలాంటివి. పోనీ ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా ప్రత్యేకంగా? లేవు కదా. మరి అలాంటప్పుడు అంటే నిజమే కదా, మరి ఆలోచన అంటే మీకంటే అది బాగా అలవాటు అయిపోయింది. గొడ్డల పోట్లు, గుండెపోట్లు, ఈ రకమైనటువంటి వార్తలతో కోడికత్తులు, గులకరాయిలు చాలా చాలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలాంటి రాజకీయాలు చేయలేదు కదా. అంటే వాళ్ళ తల్లి గారికి బాగాలేదు, హాస్పిటల్లో హైదరాబాద్లో జాయిన్ చేశారు అనేటువంటి వార్త అప్పట్లో విని ఆయన క్యాబినెట్ మీటింగ్ నుంచి హైదరాబాద్ రావటం జరిగింది, అందరికీ తెలిసిందే. దానిని కూడా నిజంగా అసలు మీరు మనుషులేనా? అసలు మీ రాజకీయం ఏంటి? అసలు ఇంత దరిద్రమైనటువంటి రాజకీయం, ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేసి ఇంకా దిగజారుతూనే ఉన్నారు. నిన్న ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మీరు అదే సంతతికి చెందినటువంటి వ్యక్తులుగా అనిపిస్తుంది. అరే, మనుషులు అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయారా? ఇంట్లో కుటుంబ సభ్యులు లేదంటే ఆయన హెల్త్ గురించి పోనీ సరే వెళ్ళి కావాలంటే ముంబైలో మీకు కూడా బాగా పరిచయమే కదా, అంబానీకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి మీరు రాజ్యసభ కూడా ఇచ్చారు కదా, ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆయనకి సర్జరీ చేసిందో చేయలేదో, జరిగిందో జరగలేదో ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అది కూడా మన దగ్గర ఉండదు. ఎంతసేపు సొల్లువాగుడు వాగటం, అబద్ధాలు చెప్పటం తప్ప ఇంకా రాజకీయం చేయటం చేత కాకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి. ఒప్పేసుకోవచ్చు కదా, మా రాజకీయం ఇంతేనండి, మాకు మనుషులు అనేటువంటిది ఆలోచన ఉండదు, మేము శవాలు కనిపిస్తే తప్ప హ్యాపీగా ఫీల్ అవ్వం, బతుకుంటే మాకు అస్సలు నచ్చదు అనేటువంటిది ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేయండి. మేము రౌడీలకి గూండాలకి మాకు ఇలాంటి రాజకీయమే వచ్చు, మా రాజకీయం అంతా కూడా రౌడీలు గూండాలతోనే శవాలతోనే చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వండి. పోనీ అసలు ఎందుకు దిగజారుతున్నారు, ఎందుకు రాజకీయాలను దిగజారుస్తున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రం అని చెప్పాలి. ఇంతకన్నా నేనైతే చెప్పలేను. ఏం మాట్లాడండి, మనిషిగా ఆలోచన కూడా ఉండదా? మానవత్వం అనేది ఉండదా? కోడికత్తో లేదంటే గులకరాయో తగిలినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అది ఎందుకు జరిగింది అనేది కూడా పక్కన పెట్టండి, అది జరగటం తప్పు, ఆయన వెంటనే కోలుకోవాలని ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాంటిది ఆయనకి ఇంత పెద్ద ఆపరేషన్ 3 గంటలన్నర పాటు జరిగినటువంటి ఆపరేషన్ కూడా మీరు కామెడీగా చేసుకుంటూ మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు మీ ఆలోచన ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ మానసిక స్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోనూ లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ ఉంటే ఇలా మొద్దుబారిపోయినటువంటి మనసులు, బండరాయి అయిపోయినటువంటి గుండెలు, మీ వ్యక్తిత్వాలు ఇలాగే తయారైపోతాయి అని చెప్పి ఆలోచన అయితే నాకు కలుగుతుంది. ప్రజలకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మానవత్వం అనేది మా దగ్గర ఉండదు అనేటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారా?
నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి నాయకుల్ని ఒక్కసారి గెలిపించినా 2 సార్లు గెలిపించినా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి.